TV3 उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। अशोक टॉकीज़ चौरस्ते के पास राजीव गांधी पार्क में दिल्ली में जंतर मंतर के पास तालिब इल्म लाठीचार्ज और ज़ख्मी हुए। उस सिलसिले में महबूब नगर के कांग्रेस के कायदीन की कसीर तादाद थी। हमारे नुमाइंदे ने माइनॉरिटी कॉरपोरेशन के सदर उबैदुल्ला कोतवाल साहब माइनॉरिटी कॉरपोरेशन के सदर से हमारे नुमाइंदे ने खुसूसी बातचीत की। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। TV3 उर्दू न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు। ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా మోడీ గారిని కోరుతూ మరి బీజేపీ పిల్లలే మన భవిష్యత్తు, ఇయాల మన పిల్లల భవిష్యత్తు తోటి ఇయాల బీజేపీ ప్రభుత్వం పేపర్ లీక్లతో ఇయాల మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఇయాల పనిచేసే విధానం మనం అందరం కూడా చూస్తున్నాం। బీజేపీ ప్రభుత్వంకు ఇంత కూడా చిత్తశుద్ధి లేదు। ఇన్ని దినాలు అయిపోయింది, పేపర్ లీక్ అయిపోయింది। ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా అంతా కూడా జంతర్ మంతర్ దగ్గర అంతా లక్షలాది మంది పిల్లలు ఇవాళ జంతర్ మంతర్ దగ్గర వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా అడిగితే కూడా చేయలేని పరిస్థితిలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంది। ఇవాళ రాహుల్ గాంధీ వారు సంఘీభావంగా వెళితే వారి పైన లాఠీలు కురిపించి మరి వారిని ఎక్కడికక్కడ చిందర వందరగా చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మరి వెంటనే మరి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి గారు వెంటనే రాజీనామా చేసి మరి మోడీ గారు ఇప్పుడైనా నిద్రలకు వెళ్ళి లేచి మరి భారతదేశ పౌరులకు నీవు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజు మరి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో గాంధీ గారి విగ్రహం సమక్షంలో మేమందరం కూడా శాంతియుతంగా రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం। మరి ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం। నాడు జవహర్లాల్ నెహ్రూ గారు, నేడు రాహుల్ గాంధీ గారు। ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు భారత్కి అన్ని పరీక్షలు కలిపి 56 సార్లు పేపర్ లీక్ అయింది। మరి ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించట్లేదు? నిన్న ఢిల్లీలో దేశవ్యాప్తంగా యువత అందరూ కూడా సంఘీభావం చెప్తుంటే శాంతియుతంగా చెప్తున్న నిరసనని మరి ప్రభుత్వం చూడలేక లాఠీ చార్జ్ చేసింది। आज कोई इंसान बात नहीं करना, कोई इंसान सवाल नहीं करना, कोई इंसान हक नहीं मांगना, तो हुकूक के लिए आवाज़ नहीं उठाना। अगर से उठाए तो बीजेपी हुकूमत मोदी साहब ने वो लोग डंडा बरसाएंगे, बुलेट बरसाएंगे, गोली बरसाएंगे। यही चल रहा है देश में। वो इसका 2 महीने पहले नीट एग्जाम के पेपर लीक जो हुआ, करोड़ों स्टूडेंट्स के लॉस हुआ, उस लॉस के लिए जो जिम्मेदार है इस भारत देश के शिक्षा मंत्री को जन करने के लिए डिमांड किया गया बच्चों से। उसको डिमांड को बाजू रख के जो बच्चे जैसो जंतर मंतर में करना चाहिए थे वहाँ पर गोली बरसाई, उसके खिलाफ जैसो आज राहुल गांधी आवाज उठाकर धरना करने से ये जमहूरियत का उसूल नहीं, ये जमहूरियत को खत्म करने का मर्डर करने का उस हिस्से में आज किया गया। एक हिंदुस्तान की मिसाल है जो कि गांधी जी ने बताया उसी संदेश से आज मैं यहाँ की यूथ को अपील करता हूँ, आज ये हुकूमत सिर्फ मजहबी नहीं बल्कि स्टूडेंट के खिलाफ है, यूथ के खिलाफ है, गरीब के खिलाफ है, हुकूक मांगने वाले के खिलाफ है, जरूरत के खिलाफ है। यह सब लोग जुड़े और हुकूमत को